హాయ్, తెలుగుతులు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ కొంచెం రికవర్ అయింది. అంటే స్మాల్ పుల్ బ్యాక్ ర్యాలీ. ఈ స్మాల్ పుల్ బ్యాక్ ర్యాలీ అంటే పడింది కదా గట్టిగా ఈ మధ్యన. బిలో 23,000 వచ్చేటప్పటికి అక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ని బలవంతంగా బ్రీచ్ చేసి కిందకు వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడికి వచ్చింది దగ్గరగా. మళ్ళీ 23,000 లెవెల్కి దగ్గరగా వచ్చింది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం విత్ వెంజియన్స్ చాలా షార్ప్గా పైకి వచ్చింది. అంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్లోనే ఉంది. ఏమాత్రం తగ్గలేదు, ఏమాత్రం దిగలేదు. ఆ, సుమారుగా 1000 పాయింట్ల పైనే పెరిగి 800+ పాయింట్స్ దగ్గర నిలిచింది. అంటే ఆ, చెప్పాలంటే లాస్ట్ 1 అవర్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఎక్కువ రాలా. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అంటే ఏంటంటే టెంపరీ ఇంట్రాడే ప్లేయర్స్ కొంచెం ఎంటర్ అయినట్టు అయ్యి ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నారు. ఇంట్రాడే ప్లేయర్స్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల కొంచెం తగ్గింది. అయితే ఈ ట్రెండ్ రేపు కూడా కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే పెరిగి కొంచెం తగ్గటం అనేది ఇంటర్నల్ కరెక్షను హెల్దీయే. కానీ ఎంత పెరిగిందో అంతా తగ్గిపోతే పడిపోతే, లేదా అంతకన్నా ఎక్కువ తగ్గితే ప్రమాదం. ఒక 100 పాయింట్లు పెరిగి ఒక 20 పాయింట్లు తగ్గితే, ఒక 40-30 పాయింట్లు తగ్గితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇట్ ఈస్ స్టిల్ ఓకే. సో ఈ ఈరోజు జరిగిన ట్రేడింగు ప్యాటర్న్ని చూస్తే అర్థం చేసుకుంటే రేపు కూడా చిన్న ఇలాగే ఈ రోజులానే కొంచెం రికవరీ రావచ్చు. థర్స్డేకి ఉంటుందా అంటే మళ్ళీ డౌట్, అది చెప్పలేం. కానీ సెటిల్మెంట్ అది ఫైనల్గా 30th జనవరి సెటిల్మెంట్ కదా, దట్ వీ కాంట్ సే ఎనీథింగ్. బట్ రేపు అనిపిస్తున్నది, చూద్దాం. ఊరికే ప్రాబబిలిటీ అంతేగాని గ్యారంటీ ఏం లేదు. అయితే ఈరోజు పెరిగిన మార్కెట్ ఏమీ ఇట్స్ నాట్ గివింగ్ మచ్ రిలీఫ్. ఎందుకంటే ఆ, మన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీస్ గట్టిగా దెబ్బతిన్నాయి ఈరోజు. ముఖ్యంగా మన డిక్సాన్ కానీ కేన్స్ కానీ ఇట్లా ఎందుకు దెబ్బతిన్నాయి అంటే వాళ్ళు చాట్ జీపీటీని మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బీట్ చేసేటటువంటి ఇది వాళ్ళు చైనా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని తీసుకొచ్చారని, దానివల్ల ముప్పని. అది అమెరికన్ మార్కెట్లో నివిడియా, అమెరికన్ మార్కెట్లో నాస్డాక్ 100లో కలవరం వచ్చింది కదా, అది ఇండియన్ మార్కెట్లకు కూడా వ్యాపించింది. అయితే బట్ దిస్ సచ్ ఎ ఫాల్ ఈజ్ టెంపరీ. అదర్వైజ్ ఐపీఓస్, రీసెంట్ ఐపీఓస్ లాస్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో ఏవైతే ఐపీఓస్ వచ్చినాయో అవి అవి బాగా పెంచేశారు కదా. బాగా ఐపీఓస్ ఐపీఓస్ అసలు ఓపెనింగే లిస్టింగే మంచి రేట్తో లిస్ట్ అవటం, ఆ తర్వాత లిస్ట్ అయిన తర్వాత పెరగటం. ఫర్ ఎగ్జాంపుల్ వారి ఎనర్జీస్ తీసుకోండి. వారి ఎనర్జీస్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి పడేశారు. కొన్ని కొన్ని స్టాక్స్ అయితే లోవర్ సర్క్యూట్లోకి వచ్చేసాయి. ఈ విధంగా చూస్తే ఏంటంటే ఏమవుతున్నదంటే ఐపీఓస్లో సెల్లింగ్ వచ్చేస్తున్నది, అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తున్నది రీసెంట్ ఐపీఓస్లో. తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈ రోజు కూడా బ్లీడింగే, చాలా భయంకరంగా భయంకరంగా పడిపోయాయి. స్టార్టింగ్ అయితే ఫస్ట్ 1 అవర్ అయితే 1.5 అవర్స్ అయితే చెప్పక్కర్లేదు. నిన్నటికంటే ఘోరంగా తగ్గి, అంటే నిఫ్టీ ఒక పక్కన పెరిగినప్పటికి కూడా ఇవి భయంకరంగా తగ్గి కొద్దిగా రికవర్ అయినాయి. ఒక 1/3 రిట్రేస్మెంట్. ఒక 100 పాయింట్లు తగ్గితే 30-35 పాయింట్లు 40 పాయింట్లు రికవర్ అయినాయి. అంతేగాని రికవర్ అయినాయి అని చెప్పడానికి లేదు. అంటే ఈరోజు ట్రేడింగు సరళిని బట్టి చూస్తే ఏం అర్థమవుతున్నదంటే మార్కెట్లో వీక్నెస్ ఉన్నదే, రికవరీ అన్నది ఏమి లేదు. ఎందుకంటే మీకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఈరోజు కూడా గట్టిగానే సెల్లింగ్ వచ్చిందంటే బాగా ఇది ఈరోజు కూడా తగ్గాయి.
నిఫ్టీ 50 స్టాక్స్ని కొద్దిగా కొంచెం పెంచారు. బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ పెంచారు. తర్వాత బ్యాంక్ స్టాక్స్ కన్సిడరబుల్గా పెరిగాయి. ఎందుకంటే రికవరీ స్టార్టెడ్ విత్ జైంట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు. ఈ మూడు బ్యాంకులు ఆ, గట్టిగా నిలబడ్డాయి, పెరిగాయి. అంటే మిగతా ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది కదా. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. బట్ టెక్నికల్లీ స్పీకింగ్ వీఆర్ స్టిల్ అట్ ది బేరిష్ మార్కెట్. చూడండి, మీకు బేరిష్ మార్కెట్ ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ కదండి, ఇది బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇక్కడ సపోర్ట్ 38,000 దగ్గర తీసుకున్న సపోర్ట్కి బౌన్స్ బ్యాక్ చాలా షార్ప్గా రికవర్ అయింది ఇది. కాబట్టి ఇది ఇంకా రేపు కూడా రికవర్ అవ్వచ్చు. 49,300 లెవెల్స్కి రావచ్చు. ఈరోజే దగ్గర దగ్గర వచ్చి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి వెనక్కి వెళ్ళింది. సో ఇది దెర్ ఈస్ పాసిబిలిటీ దట్ బ్యాంక్ నిఫ్టీ విల్ క్రాస్ 49,300 సంథింగ్ లైక్ దట్ టుమారో. అది ఏది మార్కెట్లో కొంచెం ఉంటే, ఊపు ఉంటే, అంతేగాని గ్యారంటీగా పెరుగుతుందని చెప్పడం కాదు. తర్వాత నిఫ్టీ తీసుకున్నట్లయితే కొద్దిగా స్లైట్ రికవరీ. నిఫ్టీలో స్టాక్స్ ఎక్కువ కదండి. ఇది స్లైట్ రికవరీ. ఈ స్లైట్ రికవరీ ఇది రికవరీ అని చెప్పడానికి లేదు యాక్చువల్గా. దిస్ ఈజ్ ఓన్లీ ఎ పుల్ బ్యాక్. చూడండి, లోవర్ లోస్ ఇది లోవర్ లోస్ కదా. మ్యాథమెటికల్గా చూడండి ఎంత యాక్యురేట్గా లోవర్ లోస్ ఫామ్ అయ్యాయో. లోవర్ లోస్ ఫామ్ అయింది. ఇప్పుడు హయ్యర్ లోస్ సమ్వేర్ అరౌండ్, అంటే మార్కెట్ రికవర్ అయినా కూడా సమ్వేర్ అరౌండ్ ఎక్కడో 22,300 ఆ రేంజ్కి వస్తే ఆ, ఏదో తన పని పూర్తి చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇదొక లో, ఫర్దర్ లో కదా. ఇది 22,950, 22,000, అదే 23,000 అనేది ఫర్దర్ లో. ఇది బ్రీచ్ అయ్యి పైకి ఇక్కడ కనీసం 23,200 రేంజ్కి వస్తే, అంటే ఈ రేంజ్కి వస్తే కొంచెం పర్వాలేదు, ఇవి కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు. బట్ ఇవి చల్లవు. ఇట్లా ఎంతకాలం నడుస్తుంది? ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. తగ్గేటప్పుడేమో గట్టిగా తగ్గుతూ, పెరిగేటప్పుడేమో, అంటే కొద్దిగా మార్కెట్లో సెల్లింగ్ వస్తే సెల్లర్స్ ఎక్కువైపోయి, సెల్లర్స్ గుమికూడి గుంపుగా వచ్చి భయంకరంగా అమ్మేస్తున్నారు. రికవర్ అయ్యేటప్పుడు మాత్రం కొద్ది కొద్దిగా రికవర్ అవుతూ అయ్యే కొద్దీ బయర్స్ వెనక్కి తగ్గుతున్నారు. పెరుగుతుంటే బయర్స్ వెనక్కి తగ్గుతున్నారు. అక్కడ పలచబడిపోతున్నది, పెరగటం లేదు. తగ్గుతుంటే మాత్రం విజృంభిస్తున్నారు. అందరూ వచ్చి కలిసికట్టుగా ఎక్కువ వచ్చి కొట్టేస్తున్నారు, అమ్మేస్తున్నారు. అక్కడ సెల్లింగ్లో మొమెంటం ఉంది, బయింగ్లో లేదు. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే తగ్గేటప్పుడు ఎక్కువగా తగ్గటం, పెరిగేటప్పుడు తక్కువగా పెరగటం. ఇది బేరిష్ మార్కెట్కి ఇండికేషన్. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, గ్రూప్ వారు కానీ అదర్స్ కానీ. ఇప్పుడు ఏంటంటే ఒకటి బడ్జెట్ ఉంది, రెండు కంపెనీల తాలూకు రిజల్ట్స్ పూర్తిగా రాలేదు, స్టిల్ కమింగ్. సో కంపెనీల తాలూకు రిజల్ట్స్ రావటం పూర్తయిపోతే, అంటే ఫిబ్రవరిలో ఎలాగో అయిపోతాయిలేండి. ఫిబ్రవరి 15కి దగ్గరలో, ఫిబ్రవరి 15 వచ్చేటప్పటికి చాలా వరకు కంపెనీల తాలూకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. అదొకటి ఇంపార్టెంట్. మైక్రో లెవెల్లో. మ్యాక్రో లెవెల్లో ఏంటంటే బడ్జెట్ ఏమి ఏమి ఆఫర్ చేస్తున్నది, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ విత్ ద బడ్జెట్. అవి ఈ రెండు అయితే కానీ మనం షేర్లని విశ్లేషించలేము, అనలైజ్ చేయలేము, డెసిషన్ తీసుకోలేము. ఏంటి, ఇది ఇంకా ఎగ్జిట్ అవ్వాలా, లేకపోతే హోల్డ్ చేయాలా, లేకపోతే ఇంకా ఫర్దర్ కొనాలా, యావరేజ్ చేయాలా,
ఇట్లాంటివి అప్పుడు మాత్రం వీలు పడుతుంది. ఏ, అంతవరకు ఏంటంటే పేషెంట్గా ఉండటమే ముఖ్యంగా. బడ్జెట్ లోపు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. అంటే బయ్యింగ్ ఫ్రెష్ యావరేజింగ్ చేయకూడదు. నాకు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చే కాల్స్ అన్నీ ఏంటంటే, మీకు యావరేజ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా. ఆల్రెడీ కొన్నవి ఉన్నాయి. ప్రాఫిట్ తగ్గిపోయిన వాళ్ళు కొంతమంది, లాసుల్లో పడిపోయామని చెప్పిన వాళ్ళు కొంతమంది. సహజం, ఫాలింగ్ మార్కెట్లో అలాగే ఉంటుంది. అంతకుముందు మీరు సాటర్డే వీడియో ఖచ్చితంగా చూడండి. లాస్ట్ సాటర్డే నేను మార్కెట్ పడినప్పుడు 10%, 15%, 20% పడినప్పుడు రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, పడటానికి ఎంత టైం పట్టింది, రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, అవన్నీ కొంచెం విశ్లేషణ చేశాను. చాలా లెంగ్తీ వీడియో అది. పేషెంట్గా పేషెన్స్ తోటి చూడండి. ఉం? అయితే ఫిబ్రవరి తర్వాత మార్చిలో ఎనీవేర్ అరౌండ్ మార్చ్ ఆర్ ఫ్రమ్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ మార్కెట్లో రికవరీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈలోగా సింప్లీ డోంట్ త్రో ద బ్యాట్ అంటారు కదా క్రికెట్లో, థ్రోయింగ్ ద బ్యాట్. అంటే ఏదో రెక్లెస్గా ఏదో బ్యాట్ ఊపేస్తే అది వెళ్ళిపోయి క్యాచ్ అవుట్ అవటమో, లేకపోతే క్లీన్ బౌల్డ్ అవటమో, లేకపోతే వెనకాల వికెట్ కీపర్కి వెళ్ళిపోవటం, ఫస్ట్ స్లిప్లో క్యాచ్ ఇచ్చేయటం అవుతుంటుంది కదా. ఈ త్రూ అవే ది బ్యాట్ అంటారు. థ్రోయింగ్ అవే ద బ్యాట్ అంటే రెక్లెస్గా బ్యాట్ని ప్రెసిషన్ తోటి కాకుండా రెక్లెస్గా బ్యాట్ని ఊపేయటం. బ్యాట్ని ఊపైతే ఉంది, వికెట్ పోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంతమంది, అందరూ కాదు, చాలా తక్కువ మంది ఆఫ్ కోర్స్, ఇలాంటి థ్రోయింగ్ అవే ద బ్యాట్ పని చేస్తారు. అంటే ఏంటి అంటే, ఇట్లాంటప్పుడు టెన్షన్ వచ్చేసి, లేకపోతే ఒక రకమైన ప్రెషరు పించి ఫీల్ అయ్యి అమ్మేస్తుంటారు, ఫ్రస్ట్రేట్ అయ్యి అమ్మేస్తుంటారు. ఇది అమ్మే టైం కాదు. అమ్మటం అంటే స్టార్టింగ్లోనే 26,000 నుంచి 24,000కి వచ్చినప్పుడు, 26,000, 24,000 రేంజ్లో, 26,000, 25,000, 25,000 రేంజ్లో అప్పుడు మనం అనుకున్నాం. కొంచెం 24,000 దాటిన తర్వాత ఒకటి రెండు సార్లు నేను చెప్పాను, కొంచెం ఒక 10, 20, 30% తీసేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకొని డబ్బులు దగ్గర పెట్టుకోండి అని. కొంతమంది పెట్టుకున్నారు, అలా చేశారు కూడాను. కొంతమంది చేయలేదు. సో అప్పుడు మిస్ అయిపోయాం కదా. తర్వాత 26,000 నుంచి 24,000కి దిగిన తర్వాత, 2,000 పాయింట్లు, 1,500 పాయింట్ల తర్వాత అప్పుడైనా చేయొచ్చు, అంతవరకు ఓకే. ఆ తర్వాత తగ్గితే, ఆ తర్వాత ఇంకో 1,000 పాయింట్లు తగ్గింది కదా. సో ఇప్పుడు వలదు. ఇప్పుడు ఏమీ ప్రాఫిట్లు బుక్ చేయటాలు, లాసులు బుక్ చేయటాలు ఏమీ చేసే స్టేజ్ కాదు ఇది. లాస్ట్ స్టేజ్లో ఉంది. అంటే లాస్ట్ స్టేజ్ అంటే ఇప్పుడు బడ్జెట్ వస్తున్నది కదా. బడ్జెట్ వస్తున్నది, తగ్గేది ఏదైనా ఉంటే ఇప్పుడు తగ్గుతుంది. ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ప్యానిక్ సిచ్యువేషన్ ఏమి రాలా. ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత రికవరీ మొదలవుతుంది. సో ప్యానిక్ సిచ్యువేషన్కి తీసుకురాలే ఇంకా మార్కెట్ని. ఎందుకు భయపడుతున్నారు? ఆ ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకొస్తారు. అప్పుడు ఆ స్టేజ్లో అఫ్ కోర్స్ ఐఎమ్ దేర్, నేను ఐఎమ్ దేర్ టు వాచ్ ఇట్. సో అప్పుడు ఆ స్టేజ్లో మన దగ్గర ఫండ్స్ ఉంటే కొంచెం యావరేజ్ చేసుకోవటం, యావరేజ్ చేసుకోవటానికి ఫండ్స్ లేకపోతే ప్రశాంతంగా కూర్చోవటమే. ఎందుకంటే పెట్టవలసింది ఏదో పెట్టేసాం, మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఇంకా ఏం నథింగ్ టు వరీ, మన పని మనం చేసుకోవటమే. అండ్ ఇట్ టేక్స్ టైం. పేషెన్స్ అందుకే కావాలంటారు. ఇట్ టేక్స్ ఇట్స్ టైం. ఆ టైం తీసుకుంటుంది. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు తీసుకుంటుంది. తీసుకుని ఏమవుతుందంటే అక్కడ గ్రాడ్యువల్ కొద్దిగా రికవర్ అవుతుంది. చూడండి, గొప్ప గొప్ప షేర్లు, అబ్బో అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పుకున్న షేర్లు ఎలా కుప్పకూలాయో చూడండి. ఉం? ఎలా కుప్పకూలాయో చూడండి. గు- భయంకరంగా. చాలా గొప్ప షేర్లు, గొప్ప గొప్ప షేర్లు చాలా బాగున్నాయి. ఇది ఈ స్టాకులు, ఆ స్టాకులు చాలా చెప్పారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ కంపెనీ పేరు E2E నెట్వర్క్స్. ఎంత క్రేజ్ అంటే, E2E నెట్వర్క్కి ఎంత క్రేజ్ అంటే నేను చెప్పడం చాలా కష్టం. ఇది 5,400 ఈ మధ్య కాలంలోనే ఎలా పెరిగిందో చూడండి. ఎలా పెరిగిందో చూసారా? పీపుల్ వర్ క్రేజీ. ఎప్పుడు 24,000కి వచ్చిన తర్వాత నిఫ్టీ
24,000కి వచ్చిన తర్వాత అంతే. అంతే ఎప్పుడో ఎప్పుడో కాదు. నవంబర్ ఫస్ట్ వీక్లో, నవంబర్ ఫస్ట్ వీక్లో ఇది పీక్ 54,000. ఇవాళ ఇది 2,990. 90. అంటే ఎంత తగ్గిందండి? దగ్గర దగ్గర 40% తగ్గింది. 40% ప్లస్. చాలా స్ట్రాంగ్ షేరు, చాలా స్ట్రాంగ్ షేర్ అని లోకం అంతా కోడై కూసింది. ఇక ఎట్లా చెప్పాలో చెప్పటం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఏమైంది? ఉం? చూడండి, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్. కేన్స్ టెక్నాలజీస్ ఇది కూడా అంతే. చాలా గొప్ప షేర్ 7600కి వెళ్ళింది ఈ మధ్య కాలంలోనే. అది ఎప్పుడో కాదు, మార్కెట్లు పడిన తర్వాతే. చూడండి, మార్కెట్లు పడిపోయిన తర్వాతే. జాన్యువరి జనవరి ఫస్ట్కి తీసుకుంటే ఇది పీక్. ఈ నెలే, ఈ సంవత్సరమే ఇది పీక్లో ఉంది. 7300, 7500. ఇవాళ ఇది 4600. ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ షేర్ అని అందరూ చెప్పిందే. నిజంగానే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న షేర్ ఇది. చూసారండి, ఇంకా చెప్తాను. టారీల్ అని ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. సో మంచి బిజినెస్ మోడల్. డూయింగ్ వెరీ వెల్, మేకింగ్ ప్రాఫిట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ 1250 దీని పీకు. ఇవాళ అది 850కి వచ్చింది. 1250 నుంచి 400 పాయింట్లు తగ్గిందంటే చూడండి, 1/3 ఎగిరిపోయింది. 35% ఎగిరిపోయింది. అంటే ఇంకా తగ్గదని ఏం లేదు. చూడండి, అయితే ఫండమెంటల్స్ లేక కాదు. ఇంకోటి చూపిస్తాను చూడండి. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అని, ఇది ఎయిర్ కండిషనర్స్ దగ్గర నుంచి వేరియస్ వైట్ గుడ్స్, అదర్ థింగ్స్కి, చాలా వాటికి మాకు ఢిల్లీ దగ్గర, నోయిడా దగ్గర ఉంది ఇది కంపెనీ. ఓ వండర్ఫుల్ కంపెనీ. కానీ ఇప్పుడు ఏమైందండి? 1000 1026. 1000 దానిలో ఇప్పుడు ఏమైంది? 640, 650 అయింది. 1000 650 అయిందంటే 350 పడిపోయింది. అయితే ఇవి ఇంకా తగ్గొచ్చు. బట్ ఎవరైనా కొనుక్కుని వాళ్ళు ఉంటే పేషెన్స్ తోటి, ఓపిక్గా పేషెన్స్ తోటి వదిలేయండి. పట్టుకొని కూర్చోండి. ఇప్పుడేం యావరేజ్ చేయకండి. పట్టుకొని కూర్చోండి. చూడండి, వన్ ఫైన్ డే యూ విల్ ఫైండ్ దట్ ది షేర్స్ విల్ పికప్. ఇవే కాదు, ఇలా చాలా ఉన్నాయి చెప్తున్నాను. ఫండమెంటల్స్ బాగున్నా కూడా పడిపోతాయి మార్కెట్లో. బ్యా సమతౌల్యత లోపించినప్పుడు, బ్యాలెన్స్ తప్పినప్పుడు. ఉం? అది విషయం. అందుకని ధైర్యంగా ఓపికగా ఉండండి. యావరేజ్ చేయకండి, ఇప్పుడేం కొనకండి. వెయిట్ చేయండి. అందులో బడ్జెట్ ముందు యావరేజ్ చేయటం ఏంటి? బడ్జెట్ వచ్చి, మరి మేడం గారు, నాకైతే అంత ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ గుడ్ బడ్జెట్ ఫ్రమ్ దిస్ సెటప్. ఆ వంకన ఈ వంకన మళ్ళీ పడేస్తారు మీరు. వీళ్ళు డిఐఎస్ వాళ్ళు వీళ్ళు ఎంత అడ్డుకున్నా పడేయాలనుకుంటే పడేస్తారు కదా. అది విషయం. అందుకని, సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, కొంచెం ఆ, ఓర్పుగా అంతే వేచి ఉండటమే. మన టైం కాదు, కాబట్టి వెయిట్ చేయటమే. మధ్యలో మధ్యలో ఏదైనా కొంచెం రికవరీ వస్తే ఇంకేముంది, ఇక్కడి నుంచి రికవరీ అయిపోతుందని కంగారు పడిపోయి యావరేజ్ చేయకండి. మధ్యలో ఒకటి 2 రోజులతో పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కొద్దిగా రికవర్ అయింది, రేపు రికవర్ అయ్యి మిడ్ క్యాప్లు, స్మాల్ క్యాప్లు ఏమైనా ఎక్కడన్నా కొంచెం రికవరీ వచ్చింది అనుకోండి, అమ్మో మళ్ళీ పెరిగిపోద్దేమో, నాకు దొరకదేమో అనుకుని యావరేజ్ చేసేస్తుంటారు. అట్లా చేయకూడదు. ఇట్లాంటి సెంటిమెంటు వీక్, సెంటిమెంటు బేరిష్గా ఉంది అని అన్న సందర్భాల్లో ఎప్పుడు కూడా యావరేజ్లు చేయకూడదు. సెంటిమెంటు చాలా ప్రధానం అండి మార్కెట్కి. షార్ట్ టర్మ్లో మార్కెట్కి సెంటిమెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. సెంటిమెంట్ వీక్ కాబట్టే చూసారా, పెరిగింది, రికవరీ వచ్చింది బాగానే ఈరోజు. మళ్ళీ లాస్ట్ 1 అవర్లో కొంచెం తగ్గించేశారు. 200 పాయింట్లు పైగా నిఫ్టీ పెరిగి
చివరికి 120 పాయింట్లు ఆ రేంజ్లో ఎంత 100 120 పాయింట్ల రేంజ్లో నిలబడింది. అంటే దాని అర్థం ఏంటంటే ఎస్, అలర్ట్గా ఉన్నారు. ఎందుకులే పొజిషన్స్ పెట్టుకోవడం, రేపు పెరుగుతుందని ఏంటి గ్యారంటీ, మళ్ళీ రేపు పడిపోతే ఎందుకు, ఎందుకులే అని చెప్పి ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు అనమాట. క్యారీ చేయటం లేదు. ఇంకా పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది అని అనిపించినప్పుడు ఏం చేస్తారంటే క్యారీ చేస్తారు. బట్ క్యారీ చేయలేదు కదా, అందుకని ఈరోజు చూడండి లాస్ట్ 1 అవర్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. సో దట్స్ హౌ మార్కెట్స్ వర్క్ అండి. అందువలన ఏంటంటే ధైర్యంగా ప్రశాంతంగా కూర్చోవటమే, ఏం కంగారు పడక్కర్లా. అమ్మో నాది 10 10 లక్షల పోర్ట్ఫోలియో 7 లక్షలు అయిపోయింది, 6.5 లక్షలు అయిపోయింది అంటుంటారు. అవి ఏం లేదు, అవుతాయి, మళ్ళీ అవే పెరుగుతాయి, మళ్ళీ అవే 10 లక్షలు 15 లక్షలకి వెళ్ళిపోతాయి. ఉం? అదండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్.